మనకి కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఇఫ్ అనేది వన్ ఆఫ్ ది బ్రాంచింగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని. ఈ ఇఫ్ స్టేట్మెంట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సింపుల్ ఇఫ్ అంటారు, ఇఫ్ ఎల్స్ అంటారు, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటారు, తర్వాత నెస్టెడ్ ఇఫ్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్గా ఈ స్టేట్మెంట్ అని రాస్తాం. దీంట్లో మనకు నెస్టెడ్ ఇఫ్ అన్నాం. నెస్టింగ్ అంటే ఏంటి? ఒక దాంట్లో ఇంకో. అంటే ఇప్పుడు దీని సింటాక్స్ తీసుకుంటే కనుక ఇఫ్ కండిషన్ 1 అని. ఈ కండిషన్ 1 ఈ కండిషన్ 1 అనేది కనుక ట్రూ అయితే అప్పుడు దెన్ ఇఫ్ కండిషన్ 2 సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ సెకండ్ ఇఫ్లోకి రావాలి అంటే మన ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి. ఆ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు సెకండ్ ఇఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయితే దెన్ దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అనే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ కనుక ఫాల్స్ అయితే అప్పుడు ఈ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ బ్లాక్ ఉంది కదా, ఈ ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఈ స్టేట్మెంట్ అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మనం ఇలా చెక్ చేస్తే కనుక ఇదొక ఇఫ్ ఎల్స్. ఈ ఇఫ్ ఎల్స్ అనేది నెస్టెడ్ అనమాట. అంటే ఇదొక ఇన్నర్, దేంట్లో అవుటర్ ఇఫ్లో ఇదొక ఇన్నర్ పార్ట్ అనమాట. సో ఈ ఇన్నర్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందంటే అవుటర్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ లోపలికి అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్నర్ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అవుటర్ కండిషనే ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎల్స్లోకి వచ్చేసి ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్తుంది. అంటే ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఇంకో కండిషన్, దాన్ని బేస్ చేసుకొని ఇంకో కండిషన్, అలాంటి మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి? ఇన్పుట్ ఏ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 3. అంటే మనం ఒక నెంబర్ ఇన్పుట్ చేస్తాం, ఆ నెంబర్ 5తోనూ అండ్ 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. 5తో అవ్వాలి, అలానే అండ్ అదే నెంబర్ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం 2 కండిషన్స్ చెక్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా రాసామంటే జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఎన్ అనే వేరియబుల్లోకి మనం నంబర్ అనేది ఇన్పుట్ చేస్తాం. తర్వాత ఇక్కడ అవుటర్ కండిషన్ రాసాం చూడండి. ఫస్ట్ ఇఫ్ ఎన్ mod 5 = 0. ఇప్పుడు ఎన్లోకి మనం ఏదో ఒక నెంబర్ ఇన్పుట్ చేస్తాం కదా. సపోజ్ ఇప్పుడు మనం 10 అనేది ఇన్పుట్ చేస్తాం అనుకోండి. 10 mod 5 ఎస్. సో రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అవుటర్ కండిషన్ ట్రూ అయితేనే ఇన్నర్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. అదే అవుటర్ బ్లాక్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, డైరెక్ట్గా ఎల్స్ పార్ట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఎన్లోకి 10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 10 అయితే కనుక 10 mod 5 రిమైండర్ 0 కాబట్టి దెన్ లోపలికి ఎంటర్ అవుతుంది. లోపలికి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఎన్ mod 3 = 0. ఇప్పుడు ఎన్లో మనం ఎంత అనుకున్నాం? ఎగ్జాంపుల్ ఒక 10 అనుకోండి. సో అవుటర్ కండిషన్ ట్రూ అయింది కానీ ఇన్నర్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే 10 mod 3 రిమైండర్ 0 కాదు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఇక్కడ ఎల్స్లోకి వస్తుంది. ఇక్కడ ఎల్స్లో మనం ఇక్కడ ఏం రాస్తాం? డివిజిబుల్ బై 5, 5తో డివిజిబుల్ అవుతుంది. అండ్ నాట్ డివిజిబుల్ బై 3, అంటే 10 అనే నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది కానీ 3తో డివిజిబుల్ కాదు అని అర్థం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నంబర్ ఎన్లోకి 15 అనేది ఇన్పుట్ చేసాం అనుకోండి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇఫ్ ఎన్ mod 5 = 0. ఎస్, ఎన్లో 15 కదా, 15 mod 5 = 0. ఎస్, రిమైండర్ 0 కాబట్టి ఓకే, కండిషన్ ట్రూ. దెన్ లోపలికి వస్తుంది. ఇప్పుడు ఎన్ mod 3 = 0. ఎన్లో మనం 15 అనుకున్నాం కదా, సో 15 mod 3 = 0. ఎస్, కండిషన్ ట్రూ. అప్పుడు ఈ కండిషన్ కూడా ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ప్రింట్లోకి వచ్చి డివిజిబుల్ బై 5 and 3 ఈ కండిషన్ వర్క్. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎప్పుడు పనిచేస్తుంది మనకి? ఈ బోత్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎన్లో ఒక 12 అనే నెంబర్ ఇచ్చాను, 12. సో ఇప్పుడు మన ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 12 mod 5 = 0. నో, ఫాల్స్. ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి నాట్ డివిజిబుల్ బై 5 అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? అవుటర్ కండిషన్ ట్రూ అయితేనే ఇన్నర్లోకి ఎంటర్ అవుతుంది. ఇన్నర్ కండిషన్ కూడా ట్రూ అయితేనే ఆ ఇన్నర్ కండిషన్కి సంబంధించిన స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఒకవేళ ఇన్నర్ కండిషన్ ఫాల్స్ అయితే ఇన్నర్ కండిషన్ యొక్క ఎల్స్ పార్ట్ వర్క్ అవుతుంది. లేదు అవుటర్ కండిషన్ ఫాల్స్ అయితే అవుటర్ పార్ట్ యొక్క ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. జస్ట్ సింపుల్గా ఒక రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ని సేవ్ చేసి తర్వాత రన్ చేద్దాం. దెన్ ఎంటర్ అయ్యే నెంబర్ అన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ 10 అని ఇచ్చి చూద్దాం. 10 అని ఇస్తే చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 10 ఈజ్ డివిజిబుల్ బై 5 అండ్ నాట్ డివిజిబుల్ బై 3. అంటే ఇప్పుడు మనకి ఎన్లో 10 ఉంది కాబట్టి 10 mod 5 = 0. ఎస్, ఇది కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి
ఇక్కడ ఎల్స్లోకి వచ్చేసి ఈ అవుట్పుట్ అనేది మనకి వచ్చింది. సో ఇంకొకసారి రన్ చేసి చూద్దాం. ఈసారి 15 ఉంది. దాన్ని ఇప్పుడు చూడండి, మనకి 15 ఈజ్ డివిజిబుల్ బై 5 అండ్ డివిజిబుల్ బై 3. అంటే 15 కాబట్టి ఇప్పుడు 15 mod 5 ఈక్వల్ టు 0. ఎస్. దెన్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇది ట్రూ, ఇది కూడా ట్రూ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు వర్క్. అలాంటి ఈసారి మనకి ఫాల్స్ చూద్దాం. నేను ఇక్కడ ఎన్లో 12 సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చాను. అప్పుడు చూడండి 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. అంటే ఇప్పుడు ఈ అవుటర్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి నాట్ డివిజిబుల్ బై 5 అని చెప్పేసి ప్రింట్. అయితే ఇక్కడ మనం ఎన్ని కండిషన్స్ రాసుకోవచ్చు అంటే నెస్టింగ్ అన్నాం కాబట్టి కండిషన్లో అలా మల్టిపుల్ కండిషన్స్ మనం ఎన్నన్నా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈ కండిషన్స్ లెవెల్ మోర్ కాంప్లెక్స్ లెవెల్ ప్రోగ్రామింగ్ అప్పుడు నెస్టెడ్ ఇఫ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దెన్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ సేమ్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్రెడిట్ స్కోర్ అన్న. ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఏంటంటే జనరల్గా మనం ఏదైనా లోన్స్ అలాంటివి అప్లై చేసినప్పుడు మనకి సిబిల్ స్కోర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని లోన్స్ అనేది మనకి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీని మీద ఒక నెస్టెడ్ ఇఫ్ ఉపయోగించి దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సి స్కోర్ మీన్స్ క్రెడిట్ స్కోర్ అనేది మనం ఇక్కడ ఇన్పుట్ చేసాం. ఇక్కడ ఇన్పుట్ చేసినప్పుడు జనరల్గా క్రెడిట్ స్కోర్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ క్రెడిట్ స్కోర్ వచ్చేసి అప్ టు మనకి 300 దగ్గర నుంచి 900 వరకు అలా మనకు ఒక రేషియో ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక 700 ప్లస్ ఉంటే కనుక వాళ్ళు వచ్చేసి గుడ్ కస్టమర్ అని చెప్పేసి చెప్తారు. అంటే వాళ్ళ క్రెడిట్ హిస్టరీ అంతా బాగుంది, వాళ్ళకి ఏంటంటే లోన్ శాంక్షన్ అవడం కానీ తర్వాత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ ఇష్యూ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఎవరు క్రెడిట్ స్కోర్ అయితే కనుక బిలో 700 అయితే ఉంటుందో వాళ్ళకి లోన్కి వచ్చేసి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అలాంటివి అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ స్కోర్ అనేది మనం ఇక్కడ ఇన్పుట్ చేస్తాం. సో నేను ఇక్కడ ఫస్ట్ అవుటర్ కండిషన్ రాశాను. ఇక్కడ మీరు ఇండెంటేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది అవుటర్ ఇఫ్. ఈ అవుటర్ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ పార్ట్ ఇక్కడ. ఇఫ్ సి స్కోర్ గ్రేటర్ దాన్ 700, మనం ఇన్పుట్ చేసిన క్రెడిట్ స్కోర్ కనుక 700 కన్నా ఎక్కువ ఉంటే, ఒకవేళ ఎల్స్ లేదనుకోండి 700 కన్నా తక్కువ ఉంది అనుకోండి, నాట్ ఎలిజిబుల్ ఫర్ లో అని చెప్పేసి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, క్రెడిట్ స్కోర్ కనుక 700 కన్నా ఎక్కువ ఉంటే దెన్ మళ్ళీ ఈ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఈ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే శాలరీ ఇన్పుట్ చేస్తాం. క్రెడిట్ స్కోర్ ఉన్నంత మాత్రమే లోన్స్ అంటే అనుకున్నంత లోన్ రాదు కదా, కాబట్టి ఏంటి అక్కడ శాలరీని కూడా కన్సిడర్ చేస్తారు. శాలరీ ఇన్పుట్ చేయకుండా ఇక్కడ మనం శాలరీ కూడా వచ్చేసి ఏంటంటే 50,000 అంతకన్నా ఎక్కువ ఉంటే, సో అందుకని ఇక్కడ ఇంకొక ఇఫ్ రాసాం. ఇఫ్ శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అంటే 50,000 అంతకన్నా ఎక్కువ శాలరీ ఉంటే దెన్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకొక క్రైటీరియా పెట్టుకుందాం. అంటే ఇంకో కండిషన్ ఏంటది, ఏజ్. ఇప్పుడు 50,000 కన్నా ఎక్కువ ఉండి ఉన్న వాళ్ళందరికీ లోన్ రావాలని ఏముంది, సో ఏజ్ని కూడా క్రైటీరియా తీసుకుంటారు. అందుకోసం ఏజ్ అనేది తీసుకున్నాం. ఆ ఏజ్ కనుక 60 అంతకన్నా తక్కువ ఉంటే అంటే లోన్ లిమిట్ అనమాట, అంటే ఏజ్ లిమిట్ అనమాట. అంటే పర్సన్కి 60 నుంచి తక్కువ ఉంటే కనుక ఏజ్, అప్పుడు ఎలిజిబుల్ ఫర్ లోన్ అని మెసేజ్ వస్తుంది. ఇది ఎప్పుడు మనకి ఈ అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ మనకి 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి, క్రెడిట్ స్కోర్ 700 కన్నా ఎక్కువ ఉండాలి. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి, అతని శాలరీ 50,000 అండ్ అబవ్ ఉండాలి. నెక్స్ట్ అతని ఏజ్ వచ్చేసి 60 నుంచి బిలో ఉండాలి, ఉంటే కనుక ఎలిజిబుల్ ఫర్ లోన్. ఓకే, తర్వాత ఇక్కడ ఏజ్ కనుక 60 అంతకన్నా అంటే ఏజ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు ఏజ్ లిమిట్ ఎక్సీడ్ అయింది, నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అని వస్తుంది. ఈ ఎల్స్ దేంది, ఈ ఇఫ్కి సంబంధించింది అనమాట, అంటే ఇక్కడ ఇన్నర్ ఇఫ్కి. తర్వాత మరి ఇక్కడ ఎల్స్ ఏం రాసాం, శాలరీ రాసాం చూసారా, ఈ శాలరీ అనమాట. ఎంప్లాయీ శాలరీ కనుక 50,000 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఇక్కడ ఎల్స్కి వచ్చేసి శాలరీలో నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్. అంటే ఇక్కడ చూడండి ప్రతి ఇఫ్కి మనం ఎల్స్ పార్ట్ రాసుకుంటూ వచ్చాం. ఇలా మనం చూసుకుంటే ఫస్ట్ ఇఫ్కి ఇక్కడ లాస్ట్ ఎల్స్, తర్వాత సెకండ్ ఇఫ్కి లాస్ట్ నుంచి సెకండ్ ఎల్స్, ఇక్కడ థర్డ్ ఇఫ్కి ఈ లాస్ట్ నుంచి థర్డ్ ఎల్స్ అనమాట. సో ప్రతి ఇఫ్కి మనం ఇఫ్ ఎల్స్ డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇది మనకి నెస్టెడ్ ఇఫ్లో ఇంకో ఎగ్జాంపుల్. సో ఫస్ట్ అవుటర్ కండిషన్ ఇది సాటిస్ఫై అయితే ఇన్నర్ కండిషన్, వీటిలో ఏది ఫాల్స్ అయినా కూడా ఆ కరస్పాండింగ్ ఎల్స్ పార్ట్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇది ఫాల్స్ అయితేనేమో ఈ ఎల్స్ పార్ట్ వర్క్ అవుతుంది, సెకండ్ అది ఫాల్స్ అయితేనేమో ఇక్కడ ఎల్స్ పార్ట్ చూసారు ఇది వర్క్ అవుతుంది, థర్డ్ ఫాల్స్ అయితే ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం.
ఫస్ట్ మనం 3 క్రైటీరియాస్ మ్యాచ్ అయ్యేలాగా ఇద్దాం. 3 క్రైటీరియాస్ మ్యాచ్ అవ్వటం అంటే క్రెడిట్ స్కోర్ 750 ఇచ్చాం, శాలరీ 60,000 ఇచ్చాం, ఏజ్ వచ్చేసి 40 అన్నాం. కాబట్టి ఏంటి ఇక్కడ మనకి ఎలిజిబుల్ ఫర్ లోన్, సో అతనికి లోన్ ఎలిజిబిలిటీ అనేది వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ అన్ని కండిషన్స్ మ్యాచ్ అయినాయి. ఇంకొకసారి ఒక్కొక్కటి మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. దెన్ క్రెడిట్ స్కోర్ 750 ఉంది, తర్వాత శాలరీ 40,000 ఉంది, ఉండగానే ఇక్కడ మనకి చూడండి వెంటనే శాలరీలో నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్. సో అంటే మనకి ఇక్కడ శాలరీ ఎప్పుడైతే మనకి ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో డైరెక్ట్గా ఇక్కడ ఎల్స్లోకి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అని వస్తుంది. అలానే ఇంకో కండిషన్ చూద్దాం. క్రెడిట్ స్కోర్, శాలరీ 60,000, ఏజ్ వచ్చేసి 62 అని. అంటే ఇక్కడ ఏముంటుంది, ఏజ్ లిమిట్ ఎక్సీడెడ్, నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్. అంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి, కానీ ఇది సాటిస్ఫై కాలేదు కాబట్టి 3. ఇక్కడేమో ఫస్ట్ కండిషన్ ఓకే అయింది, సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇలా. అలానే ఇంకోసారి అసలు ఫస్ట్లోదే రన్ చేద్దాం. క్రెడిట్ స్కోర్ 6 అని ఇస్తే ఫస్ట్ డైరెక్ట్గా మనకి ఫస్ట్ కండిషనే ఫాల్స్, నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అని చెప్పేసి వస్తుంది. ఇది నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్. ఇలా మనకి మల్టిపుల్గా ఇఫ్ కండిషన్ లోపల నెంబర్ ఆఫ్ కండిషన్స్ అలా చెక్ చేసుకుంటే వెళ్ళచ్చు. అంటే ఈ కండిషన్స్ పెరిగే కొద్దిగా ఏంటంటే కొంచెం కాంప్లెక్సిటీ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఎనీహో ఏదన్నా కానీ అవుటర్ కండిషన్ మనం ఎలా చెక్ చేస్తామంటే ఫస్ట్ అవుటర్ కండిషన్ చూస్తాం. అంటే రాసేటప్పుడు కూడా ఎలా రాసుకుంటామంటే ఇలా రాయకుండా ఫస్ట్ అవుటర్ కండిషన్, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఎల్స్ రాసేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇన్నర్ కండిషన్ వచ్చినప్పుడు ఇఫ్ ఎల్స్ అలా డిఫైన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాసేటప్పుడు అవుటర్ ఇఫ్ రాసేసి, అవుటర్ ఇఫ్ దానికి సంబంధించిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ రాసేసి, తర్వాత నెక్స్ట్ వెంటనే ఎల్స్ దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇలా రాసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఇలా డిఫైన్ చేసేటప్పుడు సెకండ్ అంటే రెండో కండిషన్, దాని లోపల కండిషన్, ఆ కండిషన్ దానికి సంబంధించిన ఎల్స్ పాత్ ఇలా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ప్రోగ్రామింగ్ రాయడం ఈజీగా ఉంటుంది. ఇలా డిఫైన్ చేసుకుంటాను. ఇక ఈ కండిషన్స్ ఏం రాయాలి, దానికి సంబంధించిన కోడ్ పార్ట్ ఏంటనేది మనం తర్వాత డిఫైన్ చేసుకుంటాం. 1 by 1 అలా రాసుకోవచ్చు. అట్లా రాయటం వల్ల ఏమవుతుంటే మీకు మన ఎల్స్లో ఎన్ని పెట్టాలి, ఎక్కడ మిస్ అయ్యాం ఏంటి అలాంటి కన్ఫ్యూజన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. కానీ ఇది నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్.